అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. ఓ ప్రైవేట్ స్కూల్ అనుమతి కోసం లంచం డిమాండ్ చేసిన విద్యాశాఖ సిబ్బందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గుర్రంకొండకు చెందిన ఏసీబీ స్కూల్ కరెస్పాండెంట్ శేషాద్రి నాయుడు తన పాఠశాల అనుమతి కోసం మదనపల్లి డివైఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ ఫైల్ను క్లియర్ చేయడానికి జిల్లా విద్యాశాఖ సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ బాషా, అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ 45,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కడప ఏసీబీ డీఎస్పీ సీతారామరావు, సీఐ నాగరాజుల బృందం నిందితులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. కేవలం లంచము డబ్బుల కోసము అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ రాజశేఖర్ గారు, అలాగే సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ బాషా అలియాస్ మున్నా గారు, వీళ్ళిద్దరూ కూడా అతన్ని మొట్టమొదట 60,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది. సో ఆయన ప్రాధేయపడగా తర్వాత 45,000 రూపాయలకు లంచాన్ని తగ్గించి 45,000 లంచం ఇస్తే తప్ప ఈ ఫైల్ ప్రాసెస్ చేయము అని కరాఖండిగా చెప్పడం జరిగింది. సో అది ఇష్టం లేనటువంటి ఆయన శేషాద్రి నాయుడు గారు లంచం డబ్బులు ఇవ్వకుండా తిరిగి వచ్చినారు. తర్వాత తిరిగి ఆ ఫైల్ను ఈ నెల 5 ఆయన డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఈ నెల జనవరి నెల 5/1/2026న కొన్ని రిమార్క్స్ దానిలో పేర్కొంటూ ఆ ఫైల్ను తిరిగి డిప్యూటీ ఈఓ మదనపల్లి గారికి దాన్ని తిరిగి పంపడం జరిగింది.